హాయ్ ఎవ్రీవన్. అనుకోని పెళ్ళి పార్ట్ 1. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. రేయాన్ష్ యదువంశీ. అతని వయస్సు 27 సంవత్సరాలు. ఆ పేరు చాలు ప్రజలను భయం నుండి బయటపడేయడానికి. యదువంశీ మొత్తం భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యాపార కుటుంబాలలో ఒకటి. ప్రజలు వారిని గౌరవిస్తారు మరియు భయపడతారు కూడా. వారు చాలా సంవత్సరాలుగా టాప్ 1 స్థానంలో ఉన్నారు. ఇప్పుడు వారు రేయాన్ష్ కారణంగా మరింత బలంగా మారారు. రేయాన్ష్ వారి కుటుంబంలో పెద్ద కుమారుడు. అతను సముద్రంలా ప్రశాంతంగా కనిపిస్తాడు. కానీ అతన్ని తెలిసిన వారు అతనిలో ఉన్న శక్తిని అర్థం చేసుకుంటారు. రేయాన్ష్ తన లక్షణాలపై దృష్టి కేంద్రీకరిస్తాడు. వాటిని సాధించడానికి కష్టపడి పనిచేసే వ్యక్తి. రేయాన్ష్ కుటుంబంలో ఉన్నవాళ్ళు: అభయ్ యదువంశీ, రేయాన్ష్ యొక్క తండ్రి; సియా యదువంశీ, రేయాన్ష్ యొక్క తల్లి; మరియు ధర్మ, రేయాన్ష్ యొక్క తమ్ముడు; అనిరుద్ధ్, రేయాన్ష్ యొక్క మేనమామ; మితాలి, రేయాన్ష్ యొక్క అత్త; రాజ్ యదువంశీ, రేయాన్ష్ యొక్క బంధువు; రియా యదువంశీ, రేయాన్ష్ యొక్క బంధువు; మరియు గీతాంజలి సింగ్, రేయాన్ష్ యొక్క బువ; మరియు జై సింగ్, రేయాన్ష్ యొక్క బంధువు. వీళ్ళందరూ రేయాన్ష్ యొక్క కుటుంబంలో ఉంటారు. మాన్వి బన్సాల్. ఆమె వయస్సు 23 సంవత్సరాలు. మాన్వి బన్సాల్ సంపన్న కుటుంబానికి చెందిన దయగల, అందమైన మరియు తెలివైన అమ్మాయి. ఆమె ఎప్పుడూ ఆశ్రమం పొందిన జీవితాన్ని గడిపింది మరియు బయటి ప్రపంచం గురించి పెద్దగా తెలియదు. మాన్వి అమాయకంగా, ప్రశాంతంగా మరియు సిగ్గుపడుతూ ఉండే అమ్మాయి. ఆమె బయటకు వెళ్ళే సోదరి కంటే చాలా భిన్నంగా ఉంటుంది. మాన్వి తల్లిదండ్రులు చాలా సాంప్రదాయవాదులు మరియు వారి కుమార్తెలు ఎక్కువగా బయటకు అడుగు పెట్టడానికి అనుమతించరు. వారిని ఇంటికే పరిమితం చేస్తారు. మాన్వీకు తన కోసం ఎలా నిలబడాలో లేదా తన హక్కుల కోసం ఎలా పోరాడాలో తెలియదు. ఆమె తల్లిదండ్రులు చెప్పినట్లు మాత్రమే చేస్తుంది. కానీ ఆమె జీవితం అకస్మాత్తుగా ఊహించని మలుపు తిరిగిన తర్వాత ప్రతిదీ మారిపోతుంది. మాన్వి ఇంట్లో ఉండేవాళ్ళు: వికాస్, మాన్వి యొక్క తండ్రి; స్నేహ, మాన్వి యొక్క తల్లి; నిషా, మాన్వి యొక్క అక్క. ఒకరోజు బన్సల్ ఇంట్లో, నిషా, త్వరగా వెళ్ళు, వరుడు వచ్చాడు అని స్నేహ, మాన్వి తల్లి, తన పెద్ద కుమార్తె గదిని తట్టి చెప్తుంది. అమ్మా, అందరూ కింద వేచి ఉన్నారు, త్వరగా రండి. మాన్వి కింద నుండి పిలుస్తుంది ఆమె తల్లిని. త్వరగా వెళ్ళి మీ నాన్నకు ఫోన్ చేసి ఇక్కడికి తీసుకురా అని మాన్వి తల్లి తన తండ్రికి కాల్ చేయమని పంపింది. మాన్వి త్వరగా తండ్రిని వెతకడానికి పరిగెట్టింది. ఏమైంది? మరి నిషా ఎక్కడ ఉంది? అందరూ ఆమె కోసం ఎదురు చూస్తున్నారు అని వికాస్, మాన్వి తండ్రి, తన భార్యను అడుగుతాడు. కానీ స్నేహ ముఖంలో ఆందోళనగా ఉన్న చూపులు ఏదో సరిగ్గా లేదని అతనికి అర్థమవుతుంది. అప్పుడు మాన్వి తండ్రి నిషా గది తాళం తీసుకుని తలుపు తెరుస్తాడు. నిషా ఎక్కడ ఉందో? నా తల్లి వణుకుతోంది, ఆమె గొంతు వణుకుతోంది. ఆమె గదిలో వెతకడం ప్రారంభించాము, కానీ ఆమె ఎక్కడా లేదు అని మాన్వి అనుకుంటుంది మనసులో. గదిలోకి వెళ్ళిన విశాల్, ఇదేమిటి? అద్దానికి తగిలించిన ఒక చీటీని తీసుకుంటూ అడిగాడు. ఆ చీటీలో ఏమి రాసుందంటే, నాన్న, అమ్మ, నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చాలాసార్లు చెప్పాను, కానీ మీరు నా మాట వినలేదు. కొన్నిసార్లు నేను, మాన్వి మీ నిజమైన కూతుర్లమేనా అని నాకు ఆశ్చర్యం వేస్తుంది. మీరిద్దరూ చిన్నప్పటి నుండి నన్ను, మాన్విని బొమ్మల్లా చూసుకున్నారు, కానీ ఇప్పుడు కాదు. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, కానీ నువ్వు నా కోసం నిర్ణయించుకున్నావు. ఇప్పుడు నేను మీ నిర్ణయాలను అనుసరించను. నేను ఈ పెళ్లి నుండి వెనక్కి తగ్గుతున్నాను మరియు మీ సహాయం లేకుండా
నా సొంత కెరీర్ని నిర్మించుకుంటున్నాను నిషా అని ఆ పేపర్లో రాసి ఉంటుంది. ఓహో, ఇది మనం చూడవలసిన రోజు. ఈ రోజు కోసమే మనం ఆమెకు జన్మనిచ్చాము అని స్నేహ ఏడుస్తుంది. మాన్వి గది మూలలో నిశ్శబ్దంగా నిలబడి ఉంటుంది. ఆ లేఖలోని ప్రతిదీ నిజమే. నా తల్లిదండ్రులు మమ్మల్ని ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. వారు ఎల్లప్పుడూ మమ్మల్ని భారంగా చూస్తారు. మాన్వి ఇలా అనుకుంటుంది. అక్క ఈ వివాహానికి సిద్ధంగా లేదు. కానీ వరుడు కుటుంబం ధనవంతులు మరియు నాన్న తన వ్యాపారాన్ని పెంచుకోవడం గురించి మాత్రమే శ్రద్ధ వహిస్తున్నారు. అందుకే అతను ఆమెను బలవంతం చేశాడు అని మాన్వి మనసులో అనుకుంటుంది. ఇది ఏడవలసిన సమయం కాదు. మనం ఏదో ఒకటి చెయ్యాలి. నేను ఈ అమ్మాయిని ఎప్పటికీ క్షమించను అని మాన్వి తండ్రి కోపంగా చెప్పి మాన్వి వైపు తిరిగి చూస్తాడు. ఇప్పుడు మనం ఏమి చెయ్యాలి? మాన్వి తల్లి భయంతో అడుగుతుంది. ఆమె గొంతు వణుకుతోంది. మాన్వి నిషాకు బదులుగా రేయాన్ష్ను వివాహం చేసుకుంటుంది అని మాన్వి తండ్రి ప్రకటించారు. ఆ మాటలు విన్న మాన్వి స్తంభించిపోయింది. వారు నా సోదరి స్థానంలో నేను ఉండాలని కోరుకుంటున్నారా? లేదు, నేను దీన్ని చెయ్యలేను. నేను ఇలా ఎవరినీ మోసం చేయలేను అని మాన్వి తనలో తాను అనుకుంటుంది. నాన్న, నేను ఎవరినీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని మాన్వి తడబడుతూ చెప్తుంది. ఆమె ముఖం మీద కన్నీళ్లు ధారగా ప్రవహిస్తాయి. కానీ మాన్వి తండ్రి కళ్ళలోని చూపు అతను తన ఇమేజ్ని ఏదీ నాశనం చేసుకోనివ్వడని చెబుతోంది. నువ్వు పెళ్లి చేసుకోవాలని ఎందుకు కోరుకోవు? నేను మీ ఇద్దరినీ ఈ రోజు కోసం పెంచుతాను. నిశ్శబ్దంగా సిద్ధంగా ఉండు మరియు కిందకి రా, లేదా నీకోసం నాకంటే చెడ్డవారు ఎవరూ ఉండరు అని బెదిరిస్తూ మాన్వి తండ్రి గది నుండి బయటకు వెళ్తాడు. అమ్మా, నేను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. దయచేసి, నేను వేడుకుంటున్నాను. కానీ మాన్వి తల్లి ఏమీ మాట్లాడదు. అమ్మా, దయచేసి నేను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. అమ్మా, దయచేసి నా మాట వినండి. మాన్వి అరుస్తున్నా కానీ ఆమె వినడం లేదు. నా సోదరి కోసం ఉద్దేశించిన వ్యక్తిని నేను ఎలా వివాహం చేసుకోగలను? నేను అతన్ని మరియు అతని కుటుంబాన్ని ఎలా మోసం చేయగలను? నా మనస్సు వేగంగా పరిగెడుతుంది, కానీ నాకు మార్గం లేదు అని మాన్వి అనుకుంటుంది. ఆమె నేలపై మునిగిపోతుంది. నా గుండె నా ఛాతీలో కొట్టుకుంటుంది. నా తల్లిదండ్రుల మాటలు నా చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి మరియు నా జీవితం ఇకపై నాది కాదని నాకు అనిపిస్తుంది. అక్క ధైర్యవంతురాలు, అందుకే పెళ్ళికి కాదు అని చెప్పే ధైర్యం చేసింది. కానీ నేను అలా చేయలేను. వాళ్లతో పోరాడే శక్తి నాకు లేదు అని మాన్వి అనుకుంటూ బాధపడుతుంది. మాన్వి మంచం మీద వేసిన పెళ్లి దుస్తులను చూస్తుంది. అది నాది కాదు, కానీ నేను ఇప్పుడు దాన్ని ధరించాలి. నా వేళ్లు దానిపై వేసుకుంటూ మాన్వి కన్నీళ్లు బట్టలను తడిపేస్తున్నాయి. నేను దీన్ని చేస్తాను అని మాన్వి తనలో తాను అనుకుంటుంది. నేను కోరుకున్నందున కాదు, నాకు ఏ మార్గం లేనందున. వారు నన్ను వారి ప్రణాళికలలో ఒక బంటులా చూసుకున్నప్పటికీ నన్ను పెంచినందుకు వారికి తిరిగి చెల్లించడానికి ఇది నా మార్గం అని మాన్వి అనుకుంటుంది. పెళ్లి మండపంలో పెళ్లివాళ్ళు ఉన్నారు. రేయాన్ష్ ఆచారాల పట్ల ఉదాసీనంగా మండపంలో వేచి ఉన్నాడు. ఈ పెళ్లి పెద్దలు కుదిర్చిన వివాహం, కుటుంబం కోరుకునేది. రేయాన్ష్ నిషా పట్ల ఎలాంటి భావాలు లేవు. ఆమె తండ్రి ఆమె చేతిని రేయాన్ష్ చేతిపై ఉంచుతాడు. ఆ స్పర్శ రేయాన్ష్ను ఆశ్చర్యపరుస్తుంది. అది అక్కడ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఒక వింత అనుభూతి రేయాన్ష్లో ప్రవహిస్తుంది. పెళ్లి వేడుక కొనసాగుతుంది, కానీ పెళ్లి కూతురు ముఖం ముసుగు కింద దాగి ఉంటుంది. ఆమె తల్లి రేయాన్ష్ సింధూరం నుదుటిన పెట్టడానికి ఆ ముసుగుని ఎత్తబోతున్నాడు. అప్పుడు నిషా తల్లి ఆపుతుంది. అన్ని ఆచారాలు పూర్తయ్యే వరకు వధువు ముఖం కప్పబడి ఉంటుంది అని ఆమె చెబుతూ ఆమె ముఖాన్ని మరింత కప్పి ఉంచుతుంది.
రేయాన్ష్ మొహం చూడకుండానే సింధూరం వేసి మంగళసూత్రం కడతాడు. అలానే పెళ్లి ఆచారాలను అన్నీ పూర్తి చేస్తారు. వివాహం పూర్తయింది, ఈ రోజు నుండి మీరిద్దరూ భార్యాభర్తలు అని పూజారి ప్రకటించగా జనం చప్పట్లతో విరుచుకుపడతారు. వధువు ముసుగు ఎత్తడానికి రేయాన్ష్ తల్లి ముందుకు అడుగుపెట్టింది. కానీ పెళ్ళికూతురు తల్లి మళ్ళీ ఆమెను ఆపుతుంది. నేను మీ అందరితో మాట్లాడాలి, దయచేసి అని పెళ్ళికూతురు తల్లి చెప్తుంది. అప్పుడు అందరూ దగ్గరి కుటుంబంతో ఉన్న ప్రైవేట్ గదికి వెళ్తారు. ఆమె ఇలా చెప్తుంది, నిషా పెళ్లికి ముందు ఇంటి నుండి పారిపోయింది అని ఆమె తల్లి సంకోచంగా చెప్తుంది. ఏమిటి? రేయాన్ష్ తల్లిదండ్రులు ఏకగ్రీవంగా అరుస్తారు. అప్పుడు నిషా స్థానంలో ఎవరు వచ్చి రేయాన్ష్ని వివాహం చేసుకున్నారు అని రేయాన్ష్ అత్త వధువు ముసుగు ఎత్తి అడుగుతుంది. మాన్వి, నువ్వా అని రేయాన్ష్ తల్లి షాక్తో అరుస్తుంది. నిషా వేరొకరితో ఉండటానికి ఎలా పారిపోతుందో ఆమె తల్లిదండ్రులు వివరిస్తారు. మాన్వి మౌనంగా నిలబడి ఉంటుంది. ఆమె ముఖంలో కన్నీళ్లు కారుతూ ఉంటాయి. నువ్వు నాకు చెప్పాల్సింది, మేము పెళ్లిని ఆపేవాళ్ళం, రేయాన్ష్ నాన్న కోపంగా అంటాడు. పెళ్లి ఆగి ఉంటే మన రెండు కుటుంబాలకు చాలా అవమానం జరిగి ఉండేది. అందుకే మేము సరైనది అనుకున్నాము, అలా చేశాము, దయచేసి మమ్మల్ని క్షమించండి అని మాన్వి తండ్రి వేడుకుంటాడు. రేయాన్ష్ అక్కడే నిలబడి ఉప్పొంగుతున్న తుఫానును ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. రేయాన్ష్ చూపు మాన్వి వైపు మళ్ళింది. ఆమె తల వంచుకొని ఆమె శరీరం వణుకుతూ ఉంది. ఆమె కన్నీళ్లు స్థిరంగా పడుతూ ఉన్నాయి. కానీ ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాన్వీకు అలా చేయనవసరం లేదు. ఆమె నిశ్శబ్దం ఆమె అనుభూతి చెందుతున్న భయం మరియు నిస్సహాయత గురించి చాలా మాట్లాడుతుంది. రేయాన్ష్ చూపు మాన్వీపై నిలిచిపోతుంది. మాన్వి చిన్నగా పెలుసుగా కనిపించింది. ఆమె చేతులు ఆమె దుప్పటా అంచుని బిగించి ఉంటాయి. భయం ఆమెను పూర్తిగా కమ్మేసింది. రేయాన్ష్ గొంతు గట్టిగా మారుతుంది. యదువంశి పేరుతో ఆడుకుని తప్పించుకోగలరని అనుకుంటున్నారా? ఇది ద్రోహం, ఇది మా కుటుంబానికి ద్రోహం అని రేయాన్ష్ గట్టిగా అరుస్తాడు. తన కుటుంబ గౌరవాన్ని ఎవరూ అలా అవమానించగలరని రేయాన్ష్ కోపం ఉప్పొంగింది. రేయాన్ష్ లోపలి మెరుపు మాన్వి వైపు తిరిగింది. మరియు నువ్వు ఈ పెళ్లి నీది కాదని తెలిసినా నువ్వు మౌనంగా కూర్చున్నావు. నీకు బలిపశువై ఉండవచ్చు, కానీ దానితో నేను సాఫ్ట్గా అవుతానని ఆశించకు అని రేయాన్ష్ అంటాడు. మాన్వి కన్నీళ్లు రాలుతూ ఉంటాయి. ఆమె శరీరం వణుకుతూ ఉంది. కానీ ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె తన విధిని అంగీకరించినట్లుగా కనిపిస్తుంది. రేయాన్ష్ చివరిగా మాన్వి తల్లిదండ్రుల వైపు తిరిగాడు. ఇక నుంచి మాన్వి నా భార్య, కానీ మీ ద్రోహం శిక్షించబడుతుంది. మీరు నన్ను దాటిన రోజుకు మీరు పశ్చాత్తాప పడతారు అని చెప్పి అక్కడి నుండి బయటకు నడిచాడు రేయాన్ష్. మాన్వి శ్రేయాన్ష్ వెంట నడుస్తోంది. ఆమె తల ఇంకా వంగి ఉంది. ఆమె ఏడుపు తడుముతూ వస్తోంది. మాన్వి విరిగిపోయిన రూపం రేయాన్ష్ మనసులో వింతగా ఏదో తాకింది. మాన్వి అతని సానుభూతికి అర్హురాలు కాదని అతను తనను తాను ఒప్పించుకున్నాడు. కానీ ఆమె గురించి రేయాన్ష్లో ఏదో కదిలింది. రేయాన్ష్ అంగీకరించలేని ఒక భావన. ఇది ముగియలేదు. మాన్వి వినడానికి రేయాన్ష్ మాటలు వాగ్దానం మాత్రమే కాదు, అవి ఒక హెచ్చరికలా వినిపించాయి. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. రేయాన్ష్ మరియు మానవి ప్రేమ తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.